లోకి వెళ్తున్నాం మనము. జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. ఈ యొక్క ప్రాబ్లమ్ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళకి ఉండేది ఉంటుంది. అవునా కదా? ఈ మా ఇంట్లో ఈ ప్రాబ్లం లేదన్నోడు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? మీ ఇంట్లో లేదా? అదే క్వశ్చన్ క్లియర్. క్వశ్చన్ మళ్ళీ క్లియర్గా. గుడ్ మార్నింగ్. క్వశ్చన్ క్లియర్గా ప్లీజ్. ఈ యొక్క జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లం మా ఇంట్లో లేదు. నాకు తెలిసిన ఇటు పక్కన అమ్మ వాళ్ళ వైపు అటు పక్కన అత్తగారు వాళ్ళ వైపు అయినా సరే లేదు అనుకున్న వాళ్ళు చేశారు. మీ ఇంట్లో ఇటు వైపున అమ్మగారి వైపు ఇటు పక్కన అత్తగారి వైపు ఉందా లేదా? ఇండియాలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ యొక్క ప్రాబ్లం అనేది ఉంది. క్లియర్? నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒక బిజినెస్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందని ఎత్తుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా ఈ జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లం ఉంది. ఈ జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లం రాకముందు మీ బాడీ సిమ్టమ్ ఇస్తారు. ఆ సిమ్టమ్ ఎప్పుడైనా విన్నారా మీరు? వినలేదా? మీ బాడీ ఎలాంటి సిమ్టమ్ ఇస్తుందంటే ఈ యొక్క ప్రాబ్లం, ఈ జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లం మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో వస్తాను అనే ప్రాబ్లం ఎలా చెప్తుందంటే మీరు లెగుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ లేకపోతే ఏం చేసినా మీకు ఇలాంటి సౌండ్ వస్తుంది. వినిపిస్తున్నా మీకు ఈ సౌండ్? ఇలాంటి సౌండ్ వస్తుంది బాడీకి. ఇలా అంటున్నా, ఇలా కొంచెం లెగుస్తున్నా కిర్రు 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 అని సౌండ్ వస్తుంది. వచ్చిందా? అలా వస్తుంది అంటే మీ బాడీ మీకు చెప్తుంది నన్ను పట్టించుకో, బాగుపడతావు, లేకపోతే తర్వాత ఇబ్బంది పడతావు. మనం పట్టించుకో మహా అంటే ఏదో అనిపిస్తుంది. సో ఇట్లా అనుకుంటూ ఇట్లా అనుకుంటూ మీరు నెగ్లెక్ట్ చేస్తారు. నడుము కొంచెం ఇబ్బంది పెట్టు. ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా? అన్ని మనకి తెలుసు. ఫిట్నెస్ డైటిషియన్ వాళ్ళు అంటే డ్యాన్స్ చేస్తున్నారు. బాడీని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాగా బాడీని కేర్ తీసుకోవాలి. అది మీ బాడీ సిమ్టమ్ ఇస్తుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చే ముందు కూడా సిమ్టమ్ ఇస్తుంది. ఏ ప్రాబ్లము మన బాడీలో నైట్ ఫామ్ అవ్వదు. అర్థమవుతుందా? ఈ యొక్క ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం బయటికి రావడానికి ముందుగా 10-15 ఇయర్స్ నుంచి అది బాడీ సఫర్ అవుతూ ఉంటుంది. మీరు సఫర్ చేస్తూ వచ్చారు. దాని మధ్యలో మీకు సిమ్టమ్ చెప్తూ వచ్చింది. మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల వస్తాయి పెద్ద ప్రాబ్లమ్స్. అర్థమైందా? సో ఈ జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం డెఫిషియన్సీ. ఈ కాల్షియం ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు తినే ప్రతి ఫుడ్లోనూ కాల్షియం ఉంటుంది. ఫిక్స్ అయిపోండి. పాలల్లో, పెరుగుల్లో ఏదైతే డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో వీటిలో కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది. మిగతా ఆకుకూరల్లో కూడా కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది. మీరు రైస్, చపాతీ తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, లేకపోతే వేరే ఏ ప్రొడక్ట్స్ తిన్నా సరే, అందులో జంక్ తిన్నా సరే మీ బాడీలోకి కాల్షియం అనేది దాని ద్వారా వెళ్తూనే ఉంటుంది. నాన్ వెజ్ తిన్నా, రైస్ తిన్నా, చపాతీ తిన్నా, కూరగాయలు, ఫ్రూట్స్ ఏం తిన్నా సరే కాల్షియం అనేది బాడీలో ఫామ్ అవుతూనే ఉంటుంది దానివల్ల. క్లియర్? మరి ఇంతగానో తింటున్న తర్వాత ఆ కాల్షియం అంతా డెఫిషియన్సీలో ఎందుకున్నాము అంటే ఈ కాల్షియం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అది కరిగి బోన్స్కి, పళ్ళకి అంటుకోవాలి. అలా అంటుకోవట్లేదు కాబట్టి డెఫిషియన్సీలోకి వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. ఇక కాల్షియం అనేది ఒక ఐస్ క్యూబ్ లాగా ఉంది అనుకుంది. ఓకే? ఐస్ క్యూబ్ని ఇలా గాలిలో పెడితే ఏమవుతుంది అంటే దానికి ఏం జరిగింది? వేడి తగిలింది. గాలి చల్లగా లేదు, అది అలాగే ఉంటుంది మళ్ళీ. అందుకే కదా మన ఫారిన్ కంట్రీస్లో మంచు గట్ల అలా ఉండిపోతాయి. గాలి తగల అక్కడ తగ్గుతుంది. కాకపోతే వేడి గాలి తగలదు. అర్థమైందా? లోపలికి వెళ్ళిన ఐస్ క్యూబ్, కాల్షియం అనే ఐస్ క్యూబ్ లోపలికి వెళ్ళిన తర్వాత కరగాలి. ఆ కరగాలి అంటే మళ్ళీ ఏం కావాలంటే వేడే కావాలి. ఆ వేడి కోసం ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకుని మీద కూర్చోవాలి. కరిగిపోద్దా? కాలమంటే స్టవ్ మీద అలా కూర్చుంటే వెనకాల కాలం తప్పించి ఏమి ఉండదు. ఇలా కరగాలి అంటే బాడీకి కావాల్సిన వేడి ఎలా వస్తుంది అంటే ఎక్సర్సైజ్ వల్ల వస్తుంది. మనం చేస్తున్నామా? మీరు చెప్పారు లేదు. రెండో పద్ధతి ఏంటంటే పొద్దునే లేచి ఎండలో కూర్చుంటే విటమిన్ డి తగ్గుతుంది. ఆ విటమిన్ డి తగలడం వల్ల కూడా కాల్షియం అనేది కరిగి
బోన్స్కి మజిల్స్కి పళ్ళకి వెళ్ళి అంటుకుంటుంది. మరి కనీసం అదైనా చేస్తున్నారా? ఎందుకు అంటే మీరు రాత్రి లేట్గా పడుకున్నారు, లేట్గా లేచారు, హడావుడిగా పరిగెట్టారు, మీకు టైం లేదు. సింపుల్. ఫ్రీగా వచ్చేది ఉపయోగించుకోరు, సరే కొంచెం బాడీని కష్టపడి కూడా దాన్ని కరిగించు. ఇవి ఇంత కాల్షియం వెళ్ళి అది ఎక్కడికి పోయింది అంటే దానికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది బాడీ. కాల్షియంకి పేటెంట్ రైట్స్ రాసి ఉంచుకున్నారు లోపల కాల్షియం వాళ్ళు. ఏంటంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని ఫస్ట్ రూమ్ వచ్చేసి హార్ట్. హార్ట్కి కొలెస్ట్రాల్ వల్లే కాదు కాల్షియం వల్ల కూడా బ్లాక్స్ అవుతాయి. 1. రెండో బెడ్రూము లివర్. గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఒక్కసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయితే ఆ గాల్ బ్లాడర్ని కోసేసి తీసేయడం తప్పించి చేసేది ఏమీ లేదు. ఓకే. 2. థర్డ్ వన్ కిడ్నీస్. స్టోన్స్ ఫామ్ అవుతాయా? సేమ్. అప్పుడప్పుడు మాత్రం బ్రెయిన్కి వెళ్తాం. ఇక్కడ నరాల్లో కూడా బ్లాక్స్ అవుతాయి కదా, బ్రెయిన్కి వెళ్ళే నరాల్లో కూడా బ్లాక్స్ అవుతాయి కదా. వీటన్నిటికి కూడా కాల్షియం అనేది అది పెద్ద రీజన్ అయింది. కాల్షియం కరగకపోవడం వల్ల అది ఇటు వెళ్ళి కూర్చోవాలో తెలియక ఎక్కడెక్కడికో వెళ్ళి హార్ట్లోను, లివర్లోను, కిడ్నీలోను, బ్రెయిన్లోను వెళ్ళి స్టోర్ అయ్యి కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం ఏం క్రియేట్ అవుతుంది? బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. ఈ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే చిన్న దెబ్బకి పెద్ద దెబ్బకి తేడా లేకుండా త్వరగా ఫ్రాక్చర్లు అవడానికి, నడిచేటప్పుడు ఇలా 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 అంటుంటేనే ఒక బోన్ ఇంకో బోన్ రుద్దుకుని బ్రేక్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది కాల్షియం డెఫిషియన్సీ వల్ల. అందుకే చెప్పాను 30 years దాటింది అంటే కళ్ళు మూసుకుని తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ కాల్షియం, సెకండ్ ప్రోడక్ట్ క్యూట్ అని చెప్తున్నాను. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. ముఖ్యంగా ఆడవాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక బేబీ ఆర్ 2 బేబీల కన్నా ఒక తల్లి కాల్షియం డెఫిషియన్సీలో బ్లైండ్గా ఉంది. ఎలాగా? మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా డాక్టర్ రాసి ఇచ్చే మెడిసిన్ ఏంటి? ఐరన్ ఫోలిక్ అండ్ కాల్షియం. ఐరన్ ఫోలిక్ ఎందుకు ఇస్తారు? కాల్షియం ఎందుకు ఇస్తారు? ఎవరి బోన్స్కి? లోపల పెరుగుతున్న బేబీకి, మీకు కూడా. మీరు తిన్న ఫుడ్ అంతా బేబీకి పోతుంది. కన్సీవ్ అయినప్పుడు దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువగా కూడా పెడతారు ఇంట్లో. మీరు కూడా ఎక్కువ ఆకలిస్తుందని ఎక్కువగా తింటారు, కరెక్ట్? మరి ఈ కాల్షియం అంతా ఎక్కడ పోయిందంటే కడుపులో పెరుగుతున్న బేబీకి పోయింది. అందుకనే మీరు డెఫిషియన్సీలోకి పోకుండా ఉండడం కోసం డాక్టర్ రాసిచ్చే మెడిసిన్ కాల్షియం. మీరు ఎప్పుడు దాకా వాడతారు దాన్ని? డెలివరీ అయిన నెక్స్ట్ డే లేకపోతే ఆ షీట్లో ఇంకో 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు మిగిలిపోతే అది వాడతారు. లేకపోతే డాక్టర్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కాల్షియం అని రాసిచ్చుంటే అది కూడా కొనేసి ఉంటే అది వాడతారు. సెకండ్ టైం డాక్టర్ విజిట్కి అయిపోరు, కాల్షియం షీట్ కూడా కొనుక్కోరు. ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టెన్సీ ఫీజు, మళ్ళీ మెడిసిన్ రాస్తారు, దానికి డబ్బులు. రెండోది, ఇది వేసుకుంటే పాలిస్తున్నప్పుడు బేబీకి ఏమన్నా అవుతుందేమో అన్న పెద్ద భయం. అర్థమైందా? అల్టిమేట్గా ఒక ఉమెన్ అనే ఆవిడ ఒక బేబీ ఆర్ 2 బేబీలు డెలివరీ చేసిన ఒక ఆవిడ కాల్షియం డెఫిషియన్సీలో ఖచ్చితంగా ఉన్నారు. క్లియర్? ఒకవేళ మీకు పాలిస్తున్నప్పుడు తీసుకోవడానికి ప్రాబ్లంగా ఉంటే, భయంగా ఉంటే ఆల్రెడీ పాలు ఆపేసిన తర్వాత కాల్షియం అని కంటిన్యూ చేయండి ఒక 6 నెలల వరకు. సంవత్సరానికి 3 నెలలు ఖచ్చితంగా. ఫస్ట్ ఒక 6 నెలలు వాడి తర్వాత ఆపేసి ఎవ్రీ ఇయర్ 3 monthsకి ఒకసారి దాన్ని కంటిన్యూగా పెట్టుకుంటే 3 monthsకి మార్చుకుంటూ ఉంటే మీ బాడీ చాలా హెల్తీగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. ఒక ఇంట్లో హెల్తీగా ఉందా లేదా అని ఎవరి వల్ల జడ్జ్ చేస్తారు? మీరే ప్రాబ్లంలో ఉంటే అందరికీ ప్రాబ్లం వస్తుంది. మీరు చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఉన్న దాంతోనే తింటారు. మీరు ఒక్క కూర వండితే ఒక్క కూరతోనే తింటారు. నేను చేయలేదు పాపం అని చెప్పేసి ఇంట్లో హస్బెండ్ అర్థం చేసుకుని, పిల్లలు కూడా అర్థం చేసుకుని అడగరు కూడా మానేస్తారు. అర్థమైందా? సో ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్. ఒక ఇల్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా, సక్సెస్ఫుల్గా ఉండాలన్నా ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్. అర్థమైందా? సో కాల్షియం అనేది ఖచ్చితంగా తీసుకోండి. క్లియర్? కాల్షియము ఇలా సన్ వల్ల రావాలి, దానివల్ల రావట్లేదు, మీరు తీసుకోవట్లేదు. సో కాల్షియం అనేది ఇంటేక్ బయట నుంచే జరగాలి. అలా జరగకపోవడం వల్ల చిన్నవాటికి పెద్దవాటికి ఎక్కువగా ఫ్రాక్చర్ అవుతుంది. మీరు గుమ్మాలు తగిలి కాలు ఫ్రాక్చర్ చేసుకుంటారు. మగవాళ్ళు ఇచ్చిన బండి మీద నుంచి కింద పడి బండి మీద వేసుకుని కాలు ఫ్రాక్చర్ చేసుకుంటారు. పిల్లలు సైకిల్ అంటే ఎక్కడ దొక్కారు మీరంతా?
రోడ్ మీద దొక్కిరా? రోడ్ మీద దొక్కిరా? పడ్డారా? దెబ్బలు తగిలాయా? ఫ్రాక్చర్ అయిందా? మీరు పడితే సైకిల్ తొక్కుతూ పడితే ఇంట్లో ఉన్న వాళ్ళు దానికి మందు రాస్తూ కూడా పర్లేదు నాన్న, ఎన్నిసార్లు పడితే అంత బాగా తొక్కుతావు అని చెప్పేసి ఒక మోటివేషన్ చేసేవాడు. ఎందుకంటే పడ్డారు కదా, మళ్ళీ సైకిల్ తొక్కడం మానేస్తాడేమో అన్న వాళ్ళకి ఒక ఇంటెన్షన్ తో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, పర్లేదు ఎన్నిసార్లు పడితే అంత బాగా తొక్కుతావు, ఏదో పెద్ద రేసింగ్ వెళ్ళినట్టు వీళ్ళు పంపించాడంటే పర్లేదు మనం కూడా అలా అలవాటు చేసుకున్నాం కదా, అదే నేను 2 సార్లు పడ్డాను ఇంకా బాగా తొక్కుతాను అని చెప్పేసి మనం ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుకుంటూ ఉండడు. కరెక్ట్? దెబ్బ తగిలినా రక్తం వచ్చినా ఏం చేసినా తొక్కుతుండేవాడు. మరి ఈ రోజు పిల్లలు ఇలా రోడ్డు మీద తొక్కుతున్నారా? అలాంటి పరిస్థితి ఉందా? ఎక్కడ తొక్కుతున్నారు అంటే పార్కుల్లో తొక్కుతున్నారు, లేదా ఇంట్లో పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటే కింద సెలార్లో తొక్కుతున్నారు. అక్కడ పడినా కూడా చిన్న దెబ్బలతో అవుతాయా అంటే లేదు, ఫ్రాక్చర్ లాగా. కారణం ఏంటంటే వాళ్ళకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీలో ఉండి కాల్షియం అనేది బాడీకి అందక పిల్లల్లో కూడా బోన్ డెఫిషియన్సీ అనేది వచ్చేసింది. మన పళ్ళు ఊడిపోవడం అంటే ఎప్పటికయ్యేది 10th క్లాస్కి వచ్చేటప్పుడు కూడా 2-3 పళ్ళు ఊడిపోవడం మనకు తెలుసు. నోట్లో పళ్ళన్నీ ఊడిపోయావా? ఇప్పుడు పిల్లల్లో 2-3 ఏళ్ళ పిల్లలకి 4-5 పళ్ళు పోయి పుచ్చిపళ్ళు వచ్చేసి, లేదా తొలిపళ్ళు వచ్చేసి, పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేసి, పళ్ళు సన్నగా ఉండి సెన్సిటివిటీతో కూడా బాధపడుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. క్లియర్? కాల్షియం ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? రోజుకి 2 సార్లు తీసుకోండి. ఎవరైనా ఐరన్ ఫోలిక్ కూడా తీసుకుంటూ ఉంటే మాత్రం ఐరన్ ఫోలిక్ కి కాల్షియం కి మధ్యలో కనీసం 3 నుంచి 4 గంటలు గ్యాప్ ఉండాలి. ఓకే, సింపుల్. ఐరన్ ఫోలిక్ ఎవరైనా తీసుకుంటూ ఉంటే ఐరన్ ఫోలిక్ కి కాల్షియం కి మధ్యలో 3 నుంచి 4 గంటలు ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. క్లియర్? రైట్. కాల్షియం తర్వాత కొలాజిన్ 30 years అబౌట్ ఫిక్స్డ్ గా వాడాలి. 18+ కాల్షియం వాడాలి. 18+ కాల్షియం వాడాలి. 30+ ఖచ్చితంగా వాడాలి. క్లియర్? 18 బిలో వాళ్ళకి ఏంటి అంటే బాడీకి ఎక్సర్సైజ్ చేయాలి, ఎండలో కూర్చోవాలి, ఎండలో నడవాలి, బలమైన ఫుడ్ తినాలి, ఇంతే, న్యాచురల్గానే వెళ్ళాలి. ఓకే, సింపుల్. తర్వాత కొలాజిన్ తర్వాత ప్రోడక్ట్ కాల్షియం, తర్వాత ప్రోడక్ట్ కొలాజిన్. ఈ కొలాజిన్ ఏం చేస్తుంది అంటే ఈ 2 బోన్స్ మధ్యలో ఉండాల్సిన గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల ఈ యొక్క బోన్ ఇలా గుద్దుకోవడము, నడుస్తున్నప్పుడు ఇలా గుద్దుకోవడము, వీటి వల్ల ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. మీ పెయిన్ అంటే ఎవడో కొట్టడం వల్ల, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నొప్పులు రావడం, ఇవన్నీ ఏంటంటే ఎవడో కొట్టడం వల్ల రాదు, ఈ యొక్క 2 బోన్స్ రుద్దుకోవడం వల్ల జరుగుతుంది. అర్థమైందా? ఈ 2 బోన్స్ రుద్దుకోకుండా ఉండడం కోసం మనం కొలాజిన్ ఇస్తున్నాం. దీని మధ్యలో ఒక ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ 2 యొక్క బోన్స్ ఈజీగా మూవ్ అవ్వడం కోసం. ఎలా అయిపోతుంది అంటే మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయేటప్పటికి ఈ బోన్ ఇలా అతుక్కుపోతాయి కూడా కొన్నిసార్లు. ఇలా అతుక్కుపోయి గట్టిగా రప్చర్ చేసుకోవడం వల్ల ఏదైనా ఈ బోన్కి కానీ లేదా ఈ బోన్కి కానీ క్రాక్స్ రావడం కూడా జరుగుతుంది. ఒక్కోసారి ఇరిగిపోతాయి. అర్థమైందా? ఎందుకంటే కాల్షియం వల్ల ఆల్రెడీ ఈ బోన్స్ కి ఆల్రెడీ డెన్సిటీ తక్కువగా ఉంది, వీక్ గా ఉన్నాయి. ఈ 2 రుద్దుకోవడం వల్ల లేదా గట్టిగా ప్రెజర్ అవ్వడం వల్ల బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి బ్రేక్ కూడా అవుతాయి. అందుకనే డాక్టర్స్ మీ 2 బోన్స్ మధ్యలో ఒక బోన్కి ఇది ఇరిగిపోయింది, దీనికి ఒక మెటల్ క్లాట్ పెట్టాలని చెప్పి కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు కొత్తగా కొన్ని హాస్పిటల్స్ ఆర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అసలు ట్రీట్మెంటే అవసరం లేదు, మీ బోన్ సర్జరీ అవసరం లేదు, మేము ఒక ఇంజెక్షన్ చేస్తాము, సెట్ అయిపోతుంది అని చెప్తారు. సింపుల్. మీరు ఒక బోన్, మన బాడీలో ఉన్న బోన్స్ మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా మగవాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎలా అంటే మీరు ఒక బండిని, మీ దగ్గర బండి ఉన్నాయా? బండిని బాగా నీట్గా సర్వీస్ చేయించి ఎండలో పెట్టారు. సడన్గా వాన పడేది, బండి మొత్తం తడిచింది. బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు బ్రేక్ కొడితే ఏమవుతుంది? సౌండ్ వస్తుందా? దానికి అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లూబ్రికేట్ తగ్గడం వల్ల, దాని మధ్యలో పెట్టిన గ్రీజు కొంత పోయి దానికి వాటర్ రప్చర్ జరగడం వల్ల కిస్ 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 అని సౌండ్ వస్తుంది సార్. అది స్టార్టింగ్ స్టేజ్. మాకు అలాంటి సింటమ్స్ ఇస్తుంది. మన బాడీ ఎలా అయితే ఇలా ఈ సౌండ్ వస్తుందో, కిక్ 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 సౌండ్ వస్తుందో, అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బోన్స్. కొన్ని రోజులు మీరు అలాగే వాడితే మరి బ్రేక్ వానా పడలేదు, ఏమి జరగలేదు, బ్రేక్ వస్తుంది కిర్రు అని సౌండ్ వద్దా, అది ఎండ్ స్టేజ్. మళ్ళీ అలాగే వాడుతూ ఒక 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత డాక్టర్ దగ్గర లాగా ఇక్కడ మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఏం చెప్తాడు?
ఇంజిన్ పోయిందని షూ బ్రేక్స్ అరిగిపోయినాయి, కొత్తవి వేసుకోవాలి అని చెప్తారా? డాక్టర్ ఏం చెప్తారంటే మీ 2 బోన్స్ మధ్యలో అరిగిపోయి మెటల్ ఇంప్లాంట్స్ చేయాలి అని. ఇప్పుడు ఇంకొక మేధావులు ఏమొచ్చారంటే మీరు అక్కడ షూ బ్రేక్స్ మార్చద్దు, ఏమి చేయదు, మేము కొంచెం కొత్త క్వాలిటీ లూబ్రికెంట్ని కొంచెం ఎక్కువగా పెడతాం, గ్రీజ్ ఎక్కువగా పెడతారు. బైక్కి గ్రీజ్ ఎక్కువగా పెడితే సౌండ్ వస్తుందా? ఒక 2 రోజులు రాకుండా ఉంటుందేమో, ఒక 4 రోజులు రాకుండా ఉంటుందేమో, తర్వాత గ్రీజ్ అలా ఎల్లకాలం అలా ఉండిపోతుందా? ఎండలో పెట్టిన ఈ వేడికి గ్రీజ్ అనేది కరిగిపోతుందా లేదా? సేమ్ బాడీ లోపలికి వెళ్ళినా వీళ్ళు ఏదైతే ఇంజెక్షన్ చేసి పంపిస్తామంటున్నారో ఇవి కొంతకాలం వరకు మాత్రమే అది హెల్ప్ అవుతుంది. మీ బాడీకి మళ్ళీ మీరు ప్రాపర్గా డైట్ చేయకపోయినా, ప్రాపర్గా ఫుడ్ అందించకపోయినా, దానికి తగ్గట్టుగా మీరు లూబ్రికెంట్స్ ఫామ్ చేసే ఫుడ్ని తినకపోయినా మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ రావడం పక్కా. అర్థమైందా? బట్ వెస్టీజ్ మాత్రమే ఏం చేస్తుంది అంటే ఆ లూబ్రికెంట్ పెరిగి మీకు ఒక సెటిల్మెంట్ బాడీలో సెటిల్ అయ్యేదాకా ఉండే సప్లిమెంట్స్ని మనం సజెస్ట్ చేస్తున్నాము. ఆపరేషన్కి పోవట్లేదు, ఇంజెక్షన్కి పోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం, దాని యొక్క రూట్ కాజ్ ఏదైతే ఉందో, మధ్యలో లూబ్రికెంట్ ఏదైతే తగ్గి ఉందో దాన్ని ఉత్పత్తి చేయడానికి, ఆ ఉత్పత్తి చేసిన తర్వాత ముందు బోన్స్ కూడా బలంగా ఉండడానికి కాల్షియం, కొలాజిన్ యొక్క లూబ్రికెంట్ ఫామ్ చేసి ఈజీగా మూవ్ అవ్వడానికి అవసరమైన థింగ్స్ని మనం ఇస్తూ ఉన్నాం. క్లియరా? తర్వాత సార్ డాక్టర్స్ ఆపరేషన్ అన్నా అని కొంతమంది చెప్తారు కదా సార్, ఎవరైనా ప్రాబ్లం కానీ వాళ్ళ మనం సజెషన్ చేయొచ్చా లేకపోతే ఊకోవడం అని సార్ చెప్తారు సార్. ఇంకొక ప్రోడక్ట్ ఉంది, కొలాజిన్ తర్వాత ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది చెప్పిన తర్వాత అది ఇంకొకటి. ఓకే, సో కొలాజిన్ అనేది ఇక ఏమవుతుంది, 2 బోన్స్ మధ్యలో గుజ్జు మొత్తం తగ్గిపోయింది కదా, ఈ 2 కొంచెం దగ్గరగా అయినాయి కదా, ఈ రెండింటి మధ్యలో ఒక ఫామ్ చేస్తుంది, గ్యాప్ ఫామ్ చేస్తుంది, ఈ యొక్క గ్యాప్ని ఫామ్ చేస్తుంది. తర్వాత ఉన్న ప్రోడక్ట్ గ్లూకోజిమైన్. తర్వాత ప్రోడక్ట్ గ్లూకోజిమైన్. ఈ గ్లూకోజిమైన్ ఏం చేస్తుందంటే బాడీలో అసలైన గుజ్జుని ఫామ్ చేయడానికి, ఉత్పత్తి చేయడానికి హెల్ప్ అవుతుంది గ్లూకోజిమైన్. క్లియర్? కంప్లీట్గా ఇవి కెమికల్ బేస్డే ఉంది. కొలాజిన్, గ్లూకోజిమైన్, కాల్షియం ఇవి న్యాచురల్గా చేయడం కుదరదు. ఓకే, ఇది న్యాచురల్గా చేయడం కుదరదు, కెమికల్ బేస్డే ఉంది. దాని మీద ప్రోడక్ట్ మీద మీరు లోగో చూసుకోవచ్చు. ఓకే, కాల్షియం అనేది వెజిటేరియన్ దొరకదు. వెజిటేరియన్ ద్వారా మనం కాల్షియంని సప్లిమెంట్స్లోకి తీసుకురాలేము, ఏదో నాన్ వెజ్ నుంచి లేదా కెమికల్స్ నుంచి మాత్రమే చేయగలం. క్లియర్? మనం కెమికల్ బేస్డ్తో వెళ్ళిన కాల్షియం, కొలాజిన్ అండ్ గ్లూకోజిమైన్ కూడా కెమికల్ బేస్డే. ఇది యాక్చువల్ ఏదైతే గుజ్జు ఉందో, బోన్స్ మధ్యలో ఫామ్ అవ్వాల్సిన గుజ్జు ఏదైతే ఉందో దాన్ని ఉత్పత్తి చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది గ్లూకోజిమైన్. గ్లూకోజిమైన్ షుగర్ పేషెంట్స్ వాడకూడదు అని చెప్తూ ఉంటారు మన లీడర్స్. ఎస్, నేను కూడా అది చెప్తాను. కాకపోతే షుగర్ కంట్రోల్లోకి తీసుకువచ్చిన తర్వాత మీరు గ్లూకోజిమైన్ ఇవ్వచ్చు. సింపుల్ సింపుల్. ఏంటిది నేనేం చెప్పాను, కొలాజిన్ ఈ యొక్క 2 ఫామ్ అయిపోయింది, గుజ్జు ఫామ్ అవుతుంది, గ్లూకోజిమైన్ వల్ల క్రియేట్ అవుతుంది, తయారవుతుంది. ఇది లోపలికి వెళ్ళాలంటే దానికి వచ్చిన గ్యాప్ కావాలి కదా, ఈజీ వే కావాలి కదా. నా పక్కన నేను ఇక్కడ ఉన్నాను సార్, ఈ గోడ దగ్గర ఉన్నాను, ఇలా అతుక్కుపోతా లోపలికి. మీరు ఎవరైనా పంపించగలరు లోపలికి? ఏమన్నా మీరు నీళ్లు కొట్టినా ఇక్కడ మాత్రం ఆగిపోయి అటు పక్కన ఇటు పక్కన తడి అవుతుంది, కానీ నాకు వెనకాల తడి అవుతుందా? కొలాజిన్ ఏం చేస్తుందంటే ఈ మధ్య గ్యాప్లో కూడా పంపించడానికి, వెళ్ళడానికి, ఫామ్ అయిన గ్లూకోజిమైన్ వల్ల ఫామ్ అయిన గుజ్జు వెళ్ళడానికి ఈజీగా అది హెల్ప్ అవుతుంది. క్లియర్? దెర్ ఇస్ అ వే. కొలాజిన్ అది వేని క్రియేట్ చేస్తుంది, ఈ గ్లూకోజిమైన్ అనేది గుజ్జుని క్రియేట్ చేసుకుని ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళి కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది. 3 ఇవ్వాలి, కాల్షియం, కొలాజిన్, గ్లూకోజిమైన్. కొలాజిన్ కూడా 3 రోజులు ఒకసారి తీసుకోవచ్చు, కుదిరితే డబ్బులు ఉంటే రోజు తీసుకోవచ్చు, లేదంటే 3 రోజులు ఒకసారి తీసుకోవచ్చు. ప్యాకెట్లో 10 వస్తాయి, 3 రోజులు ఒకసారి తీసుకుంటే 30 రోజులు, నెల రోజులు మొత్తం సెట్ అవుతుంది. క్లియర్? గ్లూకోజిమైన్ రోజు 2 సార్లు. ఓకే, 18+ వాడాలి, 18+ వాడాలి ఈ సెక్షన్ని, 18 బిలో వాడడానికి లేదు. క్లియర్? గుడ్ మార్నింగ్. ఓకే, సో ఇప్పుడు సార్ అడిగిన దానికి కొంచెం చెప్పండి. ఎస్ సార్, దానికన్నా ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే మీరు ఈ 2 బోన్స్ ఇలా ఉండిపోయినప్పుడు కొలాజిన్ వల్ల గ్యాప్ క్రియేట్ అవ్వాలి కదా, చిన్నపాటి యొక్క ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది, బ్యాక్కి పుల్లింగ్ జరుగుతుంది. ఈ పుల్లింగ్ జరగడం వల్ల ఉన్న నొప్పులు ఇంకా బాగా పెరుగుతాయి, ఫిక్స్ అవ్వడం.
ఎప్పుడైతే ఈ సెక్షన్ ఇస్తున్నారో వాళ్ళకి ముందుగానే క్లియర్గా చేయండి. ఇప్పుడున్న పెయిన్స్ కన్నా ఇంకా పెయిన్స్ పెరుగుతాయి, తర్వాతే తగ్గుతాయి. అర్థమైందా? కొంతమందికి బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంది. కొంతమందికి వారం రోజులు ఉండొచ్చు, కొంతమందికి 10 రోజులు ఉండొచ్చు, కొంతమందికి నెల రోజులు కూడా ఉండొచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఇలా పెయిన్స్ పెరిగినాయి, మేము ఏ పని చేసుకోలేకపోతున్నాము, మాకు ఇబ్బంది అవుతుంది అని ఆపేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వదు. మీరు ముందుగా చెప్పి ఇవ్వడం వల్ల మళ్ళీ మీకు బ్యాక్ ఫైర్ అవ్వదు, మీ బిజినెస్కి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముందుగా చెప్పి ఇవ్వాలి. క్లియర్? సింపుల్. ఇప్పుడు సార్ అడిగిన డౌట్ ఏంటంటే, సార్ ఆపరేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా? అసలు ఆపరేషన్ దాకా వెళ్ళడానికి కారణం ఏంటి? నొప్పులు భరించలేము. మనం ఈ సెక్షన్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? నొప్పులు ఇంకా పెరుగుతాయి. అది భరించి ఉంటే క్లియర్ అవుతుంది సార్. అది భరించలేము కొంతమందికి. ఎలా అంటే ఇప్పుడు కొంత 30 నుంచి 50 ఏజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం భరించగలిగేది ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఒక 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంత ఇప్పుడున్న బిజీ లైఫ్, ఇద్దరు పిల్లలు బయట వర్క్ చేస్తుంటారు, మనవాళ్ళు కూడా చదువుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటుంటారు, ఇంట్లో ముసలి వాళ్ళు మాత్రమే ఉండుంటారు. సో పనులు వాళ్ళు ఇంట్లో వాళ్ళు వండుకొని తినడానికి కూడా ఆ యొక్క ప్రాబ్లం అనేది సరిపోవట్లేదు, ఆ ప్రాబ్లం వల్ల అవ్వట్లేదు. సో అందుకనే సర్జరీ దాకా పోయారు. రైట్? సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల కొంచెం పెయిన్స్ పెరుగుతుంటాయి, వాళ్ళకి కొంచెం కంగారు పడే స్టేజ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఏ ప్రాబ్లం లేదు, ఇంట్లో అందరూ మేమంతా ఉన్నాం చూసుకుంటాం, ఈ ఆపరేషన్కి వెళ్ళి వాళ్ళు బెడ్ రిటర్న్ అవుతారేమో అన్న భయం ఏమి ఉండొచ్చు కొన్నిసార్లు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మోకాలు చేసినా బెడ్ రిటర్న్ చేయాలి. ఫస్ట్ మోకాలకి ఆపరేషన్ చేస్తారు, వెంటనే నచ్చేస్తారా? కనీసం 3 నుంచి 4 నెలలు బెడ్ రిటర్న్ ఉంటారు. ఈ 3-4 నెలల్లో వాళ్ళ తర్వాత లేచి నడవాలి అంటే భయాలు కూడా పెట్టుకుంటారు. ఎక్కువ నడవద్దు కాదు, అడుగు వేయాలంటే భయం వేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఉంది. మా నాయనమ్మ 98, ఒక 6 ఏళ్ల క్రితం బ్యాక్ సర్జరీ జరిగింది. ఫైన్, ఆపరేషన్ సక్సెస్, అంతా బాగుంది. కానీ ఆవిడ నడవడానికి భయం పెట్టుకుని ఇప్పుడు నడవట్లేదు. ఆపరేషన్ చేసిన ఉపయోగం ఎలా నడుస్తుంది? ఆ వాకర్ ఉంటుంది కదా, ఆ వాకర్ బట్టి నడుస్తుంది. ఆపరేషన్ చేయకముందు నొప్పితో తన మామూలుగా నడిచేది, కొంచెం వంగి. ఇప్పుడు ఏమైంది అంటే వాకర్ పట్టినాడు. డాక్టర్ అన్నాడు మీకు ఏమీ లేదు, మొత్తం సెట్ అయిపోయింది, తీసి నడవచ్చు అంటే నాకు భయం ఉంది. నాకు వయసు అయిన తర్వాత చాలా భయాలు వస్తాయి. సో ఇప్పుడు అది వాళ్ళ చాయిస్ అయి ఉండదు. మనం ముందు చెప్పేస్తాం, వాళ్ళకి ఇష్టమైతే నెక్స్ట్ ఒక 4 months దాకా వాడుకుని రిజల్ట్ కనిపిస్తుంది అంటే ఒక 6 months దాకా వాడుకుంటారు. లేదు అనుకుంటే ఇదంతా వద్దు, మేము ఆపరేషన్ చేయబోతాం అంటే దే చాయిస్. సో మనం ఏది పర్సనల్గా రికమెండ్ చేసేది ఎక్కడ ఉండదు. క్లియర్? మీరు ఆపరేషన్ వెళ్ళదు, దీన్ని వాడండి, దీన్ని వాడిన తర్వాత చూసుకుందాం, ఇలాంటి రికమెండేషన్స్ ఏమి మీరు చేయొద్దు. సార్ ఇంకా డౌట్ ఏదైనా ఉందా? ఒక పాల పరిస్థితుల ఫైనాన్స్ ఒకటి చేయించుకుంటారు, ఇంకోటి కూడా చేయాలని డాక్టర్ మనం ఇద్దాలా? ఇవ్వచ్చు సార్, అదే మీరు బట్ కండిషన్స్ అనేవి ముందుగా చెప్పేసుకోండి. ఏది మీరు అరే మనం ఇది చెప్పడం వల్ల వాళ్ళు భయపడి మన దగ్గర మనం కొనరేమో, మన ప్రాస్పెక్ట్ అవ్వరేమో, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని కొన్ని కండిషన్స్ని మీరు హైడ్ చేశారనుకోండి, రేపన్న రోజున వాళ్ళు వాడి దానికి ఒక ఇబ్బంది కనిపించి వాళ్ళకి దానివల్ల ఓ 10 మందికో 100 మందికో చెప్పడం కన్నా ముందుగా చెప్పి ఆ ఒక్కళ్ళనే పోగొట్టుకోవడం చాలా ఉత్తమం. ఎక్సర్సైజ్ చేయాల్సిందే, హెల్దీ ఫుడ్కి మారాల్సిందే. సింపుల్.